friends, great technology, cloud technology. Cloud technology lo what are the differences between IAM users and IAM roles? Differences between IAM users and IAM roles ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటన్నాయండి, డెఫినేషను, ఆథెంటికేషన్, యూజ్ కేసెస్, అసైన్మెంట్, సెక్యూరిటీ, రిస్క్. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. IAM యూజర్, IAM రోల్స్కి డిఫరెన్సెస్. IAM యూజర్ ఇండివిజువల్ యూజర్, ఇండివిజువల్. IAM యూజర్స్లో రెండే పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి. నోట్ వెరీ క్లియర్, ఫుల్ క్లారిటీ. IAM యూజర్స్లో 2 పాయింట్స్ యూ రిమెంబర్. ఇండివిజువల్, లాంగ్ టర్మ్. ఇండివిజువల్, లాంగ్ టర్మ్ అంతే. సో IAM రోల్స్ క్వైట్ ఆపోజిట్. ఏంటి, ఇక్కడ ఇండివిజువల్ అన్నాం కదా, అక్కడ మల్టిపుల్ యూజర్స్. ఇక్కడ లాంగ్ టర్మ్ అన్నాం కదా, ఇక్కడ షార్ట్ టర్మ్ ఆర్ టెంపరరీ. ఇవే కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టే. IAM యూజర్స్లో ఇండివిజువల్, లాంగ్ టర్మ్, ఈ రెండే కీవర్డ్స్, ఇండివిజువల్, లాంగ్ టర్మ్. IAM రోల్స్లో కీవర్డ్స్ ఏంటండి, మల్టిపుల్ యూజర్స్, షార్ట్ టర్మ్, దట్ ఈస్ కాల్డ్ టెంపరరీ. అయిపోయినట్టే, డిఫరెన్స్ అయిపోయింది. చూద్దాం. IAM యూజర్లో డెఫినేషన్ రిప్రజెంట్స్ యాన్ ఇండివిజువల్ యూజర్ ఆర్ అప్లికేషన్ దట్ ఇంటరాక్ట్స్ విత్ AWS. ఆల్రెడీ చెప్పుకున్నాం, కీవర్డ్స్ చెప్పేసుకున్నాం. IAM రోల్లో టెంపరరీ ఐడెంటిటీ విత్ స్పెసిఫిక్ పర్మిషన్స్ దట్ క్యాన్ బి అజ్యూమ్డ్ బై యూజర్స్, AWS సర్వీసెస్ ఆర్ ఎక్స్టర్నల్ ఐడెంటిటీస్. మల్టిపుల్ యూజర్స్, AWS సర్వీసెస్, ఎక్స్టర్నల్ ఐడెంటిటీస్. ఆథెంటికేషన్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, లాంగ్ టర్మ్ అనే కీవర్డ్ హ్యాజ్ లాంగ్ టర్మ్ క్రెడెన్షియల్స్, పాస్వర్డ్, యాక్సెస్ కీస్, ఎక్సెట్రా. అలాగే IAM రోల్లో నో లాంగ్ టర్మ్ క్రెడెన్షియల్స్, యూజెస్ టెంపరరీ. ఆల్రెడీ చెప్పుకున్నాం కీవర్డ్, యూజెస్ టెంపరరీ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ వయా STS, సెక్యూరిటీ టోకెన్ సర్వీస్. యూజ్ కేసెస్లో యూజ్డ్ ఫర్ ఇండివిజువల్ AWS అకౌంట్స్, ప్రోగ్రామేటిక్ యాక్సెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్. యూజ్డ్ ఫర్ ఇండివిజువల్ AWS అకౌంట్స్, ప్రోగ్రామేటిక్ యాక్సెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్. అలాగే IAM రోల్లో used for granting temporary access to AWS services. Cross account access or federated access. అలాగే అసైన్మెంట్లో డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ఏ సింగిల్ AWS అకౌంట్. అలాగే ఇందులో can be assumed by multiple users, services, external entities. Security risk lo risk of compromised access keys if not managed properly. Indulo more secure since credentials expire after a short duration. Example, a developer logging into an AWS console or using AWS access CLI with an access key. A developer logging into an AWS console or using AWS access CLI with an access key. Indulo an EC2 instance assuming a role to AWS access S3 without hard-coded credentials. Difference అయిపోయిందండి, చాలు డిఫరెన్స్. When to use IAM users and IAM roles. IAM users versus IAM roles. వెరీ సింపుల్, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్న కీవర్డ్సే. IAM యూజర్స్ అనగానే మనకి రెండే కీవర్డ్స్ గుర్తు రావాలి. ఒకటి ఇండివిజువల్స్, లాంగ్ టర్మ్. అలాగే IAM రోల్స్కి మల్టిపుల్ యూజర్స్, షార్ట్ టర్మ్, దట్ ఈస్ కాల్డ్ టెంపరరీ. ఇప్పుడు చూద్దాం. when to use IAM users versus IAM roles. Use IAM users when individuals need long term access with specific permissions. ఆ కీవర్డ్స్ ఇందులో యాడ్ అయిపోయినాయి. Use IAM roles when AWS services, applications, external users need temporary permissions without long-term credentials. ఇది కూడా చెప్పాను. IAM roles follow the principle of least privilege and reduce security risks, making them the preferred choice for automated workflows and cross-account access. అది అయిపోయిందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ IAM policies and how do they work? IAM policies are JSON-based documents. in AWS that define permissions for
users, groups, roles. Define permissions for users, groups, roles. They specify what actions are allowed or denied on which AWS resources under what conditions. Policies help enforce the principle of least privilege by ensuring users and services only have the minimum permissions required. Next, how IAM policies work. 3 points అండి. Number 1, attach to IAM entities. Number 2, policy evaluation logic. Number 3, enforced across AWS services. Attached to IAM entities. Number 2, policy evaluation logic. Number 3, enforced across AWS services. చూద్దాం. Attached to IAM entities. Policies are assigned to IAM users, groups or roles to grant or deny permissions. Policies are assigned to IAM users, groups or roles, grant or deny permissions. అది అయిపోయింది. పాలసీస్ అసైన్ చేయడం ఎవరికి? యూజర్స్, గ్రూప్స్కి. అలాగే గ్రాంట్ ఆర్ డినై పర్మిషన్స్, ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, ఏ పర్మిషన్స్ తీసేయాలి అనేది అంతే పాలసీస్ అంటే. అది నెక్స్ట్ పాలసీ ఎవాల్యుయేషన్ లాజిక్ అన్నాడు. అందులో ఏముంది? AWS evaluates multiple policies and applies the most restrictive permissions. Explicit deny always takes precedence. Allow applies if no deny is found. Implicit deny applies when no permission is granted. Number 3, enforced across AWS services. Enforced across AWS services. Policies control access to AWS resources like S3, EC2, RDS, Lambda. Policies control access to AWS resources like S3, EC2, RDS, Lambda, etc. How IAM policies work అనేది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ IAM పాలసీస్ 5 అండి. 5 టైప్స్ ఉన్నాయి. మేనేజ్డ్ పాలసీస్. నెంబర్ 2, ఇన్లైన్ పాలసీస్. నెంబర్ 3, సర్వీస్ కంట్రోల్ పాలసీస్. నెంబర్ 4, పర్మిషన్స్ బౌండరీస్. నెంబర్ 5, సెషన్ పాలసీస్. మేనేజ్డ్ పాలసీస్ దాంట్లో రీయూజ్డ్ అండ్ ప్రీడిఫైన్డ్ అన్నాడు. నెక్స్ట్ ఇన్లైన్ పాలసీస్ డైరెక్ట్లీ అటాచ్డ్ అన్నాడు. సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అంటే SCPs, పర్మిషన్స్ బౌండరీస్, అలాగే సెషన్ పాలసీస్. ఇది ఇంతవరకు అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.